ఒక చిన్న మాట వింటారా? ఈరోజు నా ఫాలోవర్ తన మాట తనే వినాలి అనుకున్నాను. అదేంటి అని మెసేజ్ చూసే వరకు అర్థం కాలేదు. నేను పిఎస్ చుట్టూ తిరిగి తిరిగి నా వల్ల కాక గడ్డి జాన్ అనే మందు తాగానక్క. అయినప్పటికీ జాలి లేదు. బ్రతకాలి అన్న ఇంకా తిరిగే ఓపిక కూడా నాకు లేదు. డబ్బు లేదు, పట్టించుకునే వాళ్ళు లేదు. నాతో ఒక చిన్న బాబు ఉన్నాడు. ఏం జరుగుతుందో తెలియదు. సొసైటీలో నిజంగా వాల్యూ లేదు ఆడదానికి. చెప్పుకుంటే ఘోరమక్క నా పరిస్థితి. వేసుకోవడానికి బట్టలు కూడా లేవక్క. తినడానికి కూడా కష్టంగా ఉంది. ఎందుకు దేవుడు ఇలా ఉన్నప్పుడు? అప్పుడే అక్క థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ తల్లివో తెలీదు కానీ చావు దగ్గరికి వెళ్ళాలి అనుకునే నాన్నకు నీ మాటలు ఊరటనిచ్చాయండి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఒక్కరికైనా సరే నా మెసేజ్ యూస్ అవుతుంది అని అంటే ఐఎమ్ లిటరలీ బ్లెస్డ్ అని చెప్పొచ్చు. నిజంగా ఎవరు లేని వాళ్ళకు దేవుడు ఎవరినో ఒకరిని ఇస్తాడు అంటారు కదా. అదేదో నాకు తెలీదు కానీ శరీరం అలసిపోయిందక్క. నాకు ఏ ఆలోచన లేదు. ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు తప్ప నాకెవరూ లేరు. ఏమనుకోకుండా అక్క ఇలా చెప్తున్నందుకు. నో 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 నేను ఏమీ అనుకోవట్లేదు. బట్ ఐఎమ్ బ్లెస్డ్ అండి. మీలాంటి వాళ్ళు నిజంగా ఇలా అసలు ఒకళ్ళు చనిపోయే స్టేజ్ వాళ్ళు ప్రాణం కాపాడేలాగా నా మాటలు ఉన్నాయంటే నిజంగా ఐఎమ్ బ్లెస్డ్. ప్లీజ్ మీరు ఎలాంటి పని చేయకండి. ఆ బాబుకి అన్యాయం చేయకండి. ఖచ్చితంగా మీకు మంచి రోజులు వస్తుంది. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే డెఫినెట్గా నాకు కింద మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.